మూర్ఖులకు జ్ఞానం అందదు. సామెతల గ్రంథం ఒకటి, జ్ఞానం గలవాడు ఈ పాండిత్యం మూర్ఖులకు జ్ఞానం ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. కళ్ళగోట్లనే మార్చవచ్చు సింహాలు, మనిషి మార్చడానికి చాలా కానీ మూర్ఖంగా ఉంటాడు. అందుగురించి వాక్యం వినండి, గ్రహించండి, పాటించారు కదా. ఈరోజు బోధకులు కూడా కొంతమంది మారలేకపోతున్నారు. ఎటువంటి వాళ్ళంట ఎన్ని ఉన్నా కత్తిరి పడతారు కొంత బోధకులు. మరి నేను నాలాంటి కూడా ఒకడు వాక్యాన్ని సారమైన బతుకులు లేకుంటే వారు ఎవరైనా ఎంతటి వారినైనా దేవుడి రాజ్యంలో లేదు కదా. దేవుడు అన్యాయం చేయట అసంభవం. వాని క్రియలు బట్టి జీతం ఇస్తాడు. చూడండి ఎన్ని చెప్పాను. లేవికాండం 26:1 చదవండమ్మా. మీరు విగ్రహం చేసుకోవద్దు, చెక్కిన ప్రతిమ చేసుకోవద్దు, నేను పెట్టకూడదు. నిలపకూడదు. నేను మీ దేవుడని యెహోవాను ఆచరించవలను, సన్మానించవలను. నేను యెహోవాను, మీరు నా కట్టడలను కైకుంటే నా ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్టయితే మీ వర్షకాలంలో వర్షము, మీ వర్షకాలంలో వర్షం ఇస్తాను. మీ భూ పంటను ఏం చేస్తాడమ్మా? మీరు నిద్రపోవద్దని జాగ్రత్త ఉండండి. మీ పంటను, మీ భూ పంటను ఫలించేటట్టు చేస్తాను. ఏ కాలానికి ఆ కాలం ఇస్తాను. మీ పంటలు పైరు అభివృద్ధి చేస్తాను. మీ ఫలాలు బాగా పండేటట్టు చేస్తాను. మీరు విగ్రహం చేసుకోవద్దు. ఏది అదే విగ్రహాన్ని యాకోబు వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునికి వైరమని ఎరగరా. ఎవడని ఈ లోక స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు. ఒకసారి కను మూస్తే పాతాళము, 60-70 ఏళ్ళే లైఫ్ టైం. ఇది గ్యారెంటా? కను మూస్తే పాతాళం ఉంది. ఆ నరకం తప్పించుకోవాలంటే ఈ లోకం ఉరుకాట పారాట ఉరుకాడుతున్నాం. దీని కొరకు కదా. ధనం నమ్ముకునేవాడు పాడైపోతాడు. విగ్రహారాధన ఏది? డబ్బు కదా. అందు గురించే చూడరా, ధనం ఎంత ప్రమాదకరమైందో అంత. ధనం నమ్ముకొని పాడైపోతాడు. యేసు నమ్ముకునేవాడు ఎక్కడుందన్నమాట? ఒక చోట 14 మారవచనం. యేసు చెప్పేది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును దేవుని సోదం చెప్పండి. హల్లెలూయా. అందు గురించే ఈరోజు లాస్ట్ బోధకులు కూడా అట్లా రాంగ్ రూట్లో ఉన్నాడు. యెషయా గ్రంథం 56:10. ఈరోజు బైబిల్కి వ్యతిరేకంగా బోధకులు కూడా చలమతారు. లబ్ గుండె ఇలా వాళ్ళు ఉన్నారు. మాలాంటి బోధకులు ఉన్నారు. అటువంటి వారు కూడా మారు మనసు పొందాలా. బోధకులు కూడా సత్యం చెప్పకపోతే 200 తీర్పు కాదు, మీకంటే శిక్ష ఎవరికి తెలుసురా? మాకుంది. యాకోబు 3లో చూస్తే బోధకులమైన కఠినమైన తీర్పు ఉంది. బోధకులు కావద్దు అంటే అవి పెట్టాడు సంజయ్ చేసుకుని బోధకుడు వచ్చేది కదా. అంటే బతుకు కొరకు, ఆస్తుల కొరకు సంపాదించాలా బోధకుడు? ఆత్మల కొరకు సంపాదించాలా? బోధ బ్రతుకులు మార్చడానికి చేయాలి. బోధ ఆస్తులు సంపాదించడం దేవుని నమ్మాలా? ఆత్మలు సంపాదించడం దేవుని నమ్మాలా? అంటే డబ్బు సంపాదించుకోవడం దేవుని నమ్ముకొని బోధ చేయాలా? ఆత్మలను నరకానికి వైపు దేవుని వైపు తిప్పడానికి బోధ చేయాలా? ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? ఆస్తులు సంపాదించడం నమ్మాలా దేవుని సేవకులు కావడానికి? ఆత్మను సంపాదించుకోవడానికి, ఆస్తులను సంపాదించుకోవడానికి, ఆత్మను సంపాదించడానికి నమ్మాలా? ఎందుకు నమ్మాలి మనం? ఎందుకు బోధ చేయాలా? బోధకులమైన కఠినమైన తీర్పులు యాకోబు 3 రోజులు బతుకుంటుంది బైబిల్ కదా. అందుగురించి ఇప్పుడు అయిపోతున్నాడు బోధకుడే. అయిపోతున్నాడు ఉద్యోగాలు రావు కాబట్టి ఒక 5 ఏళ్ళు కోచింగ్ తీసుకుంటే సంచేస్తే బోధకుడు అయిపోయింది. మాయ బోధకుల గురించి దేవుడు ముందుగా చెప్పాడు. బోధకులమైన మీద కఠినమైన తీర్పు బోధకులు కావద్దంటే అయిపోతున్నాడు బోధకులు. చూడండి ఎటువంటి బోధకులు, వారు సత్యం చెప్పినా కూడా అజ్ఞానం ఉండదు. యెషయా గ్రంథం 56:10 తల్లి. వారి పాస్టర్లు కాపర్లు గుడ్డోళ్ళని చేసిన సైతాను. వారందరూ తెలివిలేని వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, సువార్త నిమిత్తం మొరగలేరు, కరపత్రులు పంచరు, చెప్పలేరు, దాచుకొని కొంతమంది సంకటం నష్టపోతున్నారు. పండుకొని నిద్ర శక్తులు, కుక్కలు తిండికి ఆతుర పడినట్లుగా ఎంత తినను వారికి ఎవరికంట? మీకే బోధకుడికే? ఎవరికంట? ఈ కాపర్లు. మొరగరంటే ఎవరు? కాపర్ల గురించి రాపించేది దేవునికి తెలివిందని కొంతమంది. దేవునికి ఏమైనా తెలివిందా? భూమి మీదకు ధనం కూర్చోవద్దు. అరే యేసుప్రభు మాట్లాడారు. ఏమన్నా యేసుప్రభు తెలివిందని వాళ్ళు ధనం నమ్మినోడు ఏమైపోతుందో మీరు విన్నారు కదా. భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దండి, విగ్రహారాధన చేయొద్దండి అని లేఖనం చెప్తుంటే ఈ విగ్రహారాధన కాదు, ఆత్మ సంబంధమైన విగ్రహారాధన.
ఏంటంట? ఆత్మ సంబంధ విగ్రహారాధన. నువ్వు శిలువను మొక్కినా, నువ్వు చర్చిని మొక్కినా, నువ్వు మనిషిని మొక్కినా దేవుని కంటే నన్ను ఎక్కువ ప్రేమించిన విగ్రహారాధన కదా. ఒకసారి మనం ఏ విధంగా ప్రేమిస్తున్నా ఆలోచించాలి. అందుగురించి బ్రతుకుడు క్రీస్తే చావని లాభం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు 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 ఆనపడలేదంటే విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైన పనులు. ఈ 60-70 సంవత్సరాల బతుకులు ఎలా బతుకుతున్నాయి? ఐఫెక్ట్స్ ఆఫ్ ఆల్. ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఈ భూమి శరీరం మట్టి పోతే ఆత్మ వేరైపోయి ఒక లెక్క అడుగుతాడు. నువ్వు తిరిగివన్నీ కక్కిస్తాడు. నీకు 70 ఏళ్ళు బతికించి నా కొరకు సేవ కొరకు త్యాగం చేసేవా? ఎప్పుడు డబ్బు డబ్బుగా ఇవన్నీ మనకి కావాలి. ఇది కాదు దేవుని కొరకు త్యాగం చేయనప్పుడు. ఒక అపుల అపోస్తుల 2వ అధ్యాయము చూస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, ఆనాడు పేతురు బోధ చేస్తే 3000 మంది శిరస్సు తెచ్చి పాదాలకు తమ శిరస్సు తెచ్చి పెట్టినారు. ఎవరు? అపోస్తులు పాదాలు. ఎవరు? మొదటి క్రైస్తవులు 3000 మంది చేంజ్ అయిన వాళ్ళు మహానులు కదా, మహానుభావులు వాళ్ళు. అపోస్తులు పాదాలు ఇపోద్ది ఏం చేస్తున్నాం చేత? పిచ్చినాడుతనము, పిరికితనముగా దేవుని కొరకు ఖర్చు పెట్టగా, దేవుని కొరకు ఆత్మను సంపాదించుగా, లోకం కొరకు బతికి లోకం కొరకు సంపాదించి పిల్లలు సంపాదించి వారికి పెట్టి లాస్ట్ కాలగర్భంలో నరకానికి తీసుకొని పోతుంది సైతాన్ కదా. ఎంత విచారకరం. కన్న తండ్రిని మరిచి కాచికిపోతున్నాం. ఆత్మను సంపాదించుకోకుండా, పాపం తీసుకోకుండా, ఆత్మ ఫలాలు 9 ఆత్మలను సంపాదించుకుని కాతాన్ని పోతాం. నీవు లోకమంతా సంపాదించుకునే ప్రాణం పోగొట్టుకుని లాభేంటి? విగ్రహాలను చంపుకోవాలా? ఈ మాట అదే యేసుప్రభు చెప్పాడు కదా. ఏం తీసాను, ఏం చెప్పాను ఇంతకుముందు? 2వ అధ్యాయం 36 వచనంలో చేశారు వారు. 36 వచనం, మీరు మారు మనసు పొంది పాపక్షమే అనే మాట కనపడదు. 36 వచనం చదవనమ్మా. ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుని, బోధకులే కాదు, విశ్వాసులే కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లుగా. అందుగురించే ప్రభువుని తండ్రిని దేవుడు నిలిపెట్టాడు. 40వ వచనం చదవండి. అందుగురించే దేవుని వారి అంతే. ఈ తరంకు వేరే రక్షణ పొందడం వల్ల మీరు మారు మనసు పొంది పాపక్షణ, ప్రతి వాడు మారు మనసు పాపక్షణ పొంది. మూర్ఖులకు ఈ తరం వేరే రక్షణ పొందాలి. మనం కూడా వినే మూర్ఖులకి వేరే ఉండాలి. లాస్ట్ మాట ముగించుకుందాం. 6వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, మత్తయి సువార్తలో, మీరు భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దు. ఏ ధనము? అయిన ధనం వాక్యం సంపాదించుకుని వాక్యానుసారం బతకాలని లేఖని చెప్పి కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకం ధనం పోతే పాతాళమే. కాబట్టి ధనం నమ్ముకొని పాడైపోతాడు. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 గట్టి కేకే చెప్పండి. 6వ వచనం చదవండి. 6వ అధ్యాయం 19. స్పీడ్ చదవమ్మా. దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగలేరు. నీ ధనం ఎక్కడ ఉండను? అక్కడే నీ హృదయం ఈ రోజు ఆడే నిలబడి మన జీవితాలు, మన క్రైస్తవ జీవితం ఎక్కడ నిలబడింది? ఇప్పుడు సిస్టర్ ఆడే నిలబడిపోయింది మన జీవితాలు కదా. అలాంటి బతుకొద్దు. దేవుని కొరకు బతాం పిల్లరా. ఎందుకు వర్షం సక్రమం పడలేదు? మానవుడు చేసినటువంటి ఆత్మ సంబంధి విగ్రహాలను వ్యతిరేకం. అందుగురించే భూమి మీద పంట మీద నా కోపం నిర్మని నా ఉగ్రతను కుమారిస్తానంటాడు. యెహోషువ 3:36 చూస్తే చివరి వచనంలో, కుమారి యందు విశ్వాసం నుంచి వాడి నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కాని వాడి జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాడి మీద ఇచ్చాడు కదా. బోధకులు మన కఠిన తీర్పు కదా. అందుగురించే ఈ కాపలు ఎటువంటి వారంట? ఈ ఒగురు నరకానికి నశించిపోతున్నారు. ఎంతోమంది అన్ని జనాలు పోతున్న కారణాలు నీవు పాటిస్తావా? ఎవరు కారణాలు నరకానికి పోతారంటే చెప్పడం, సువార్త చెప్పాలా, కరపత్రులు పంచాలా, వారు తిట్టినా కొట్టినా అవమానపరిచిన ఆనాడు సత్యపురులు పడి పౌలయ్య కదా. నాట్ టైప్ బట్ క్రైస్ట్ బతికిన ఆయన కొరకు చనిపోయి సువార్త నా నిమిత్తము జనులు నిందించి హింసించి చెడ్డ మాట్లాడాలి పలువురు మీరు ధనులు మీ ఫలం అక్కడ ఉంటుందని పరలోకరాజ్యం. ఏం చేశావు? నీకు పరలోకరాజ్యం ఇస్తాడు. బతికినంతకాలం దీని కొరకు చేను ఇల్లు చేను ఇది చెంపు చేను గడికి ఇదే పని. నీకు పరలోకరాజ్యం కావాలంటే నీతి కొరకు నిందల పడాలా కదా. ఒక చెంప కొడితే నేను తిప్పని మహనీయుడు క్రీస్తు చెప్పాడు. మనం చేస్తున్నామా? ఇప్పుడు ఏమో చేశాడు, చూస్తాం వాళ్ళు. అది దేవుని కొరకు తగ్గాల. అక్కడ యేసుప్రభు శిలువలో మేకులు కొట్టించుకోకుండా ఉంటే సైన్యం దిగేదే.
కానీ యేసులో తను తగ్గించుకోలేదు. తండ్రికి ఇష్టంగా యజ్ఞమైనాడు. అలాంటి బతుకోవాలా, విగ్రహాలను మాపుకోవాలా. వర్షం ఎందుకంటే దేవునికి వ్యతిరేక పనులు మానుకోవాలి. ఎందుకు వర్షం పడతాం లేకపోతుంటే మానవుడి చెడు గుణాలను బట్టి పక్షులు జంతువులు సమసిపోతాయి, పంట పైరు నాశనం అయిపోతున్నాయి. దేవుని ఉగ్రత అందుగురించి మనం కూడా పరిపూర్ణంగా ఉందామంటే భూమి మీద ధనం అనేది ఒక విగ్రహారాధన. యూదా ఏమైనాడు మీకు తెలుసు. ఈ లోక ఆశలు పెట్టి పరిగెత్తుకోకుండా పరలోక వెంట పరిగెడతామండి పిల్లగా. ఒక ఆకుల పురుషుల వలె మనం బతుకుతామండి. అందుగురించే ధనవంతులు సేవకులైనటువంటి వాళ్ళు పేదలేని గారు దేవుని కొరకు బతకాల. ఆత్మ సంపాదన ఉద్యోగం మాకు ఇచ్చాడు. మాకు ఇచ్చిన ఉద్యోగం బైబిల్ పట్టుకొని పరలోక రాజ్యం కట్టాలి. మనము ఈ లోక ఆశలు పెట్టి పరిగెత్తేదే కాదు, ఆత్మ సంపాదన కొరకు నేనోటే కాదు, మీరు కూడా ఉరికాట ఒక స్టెఫెన్ వల్ల బతికితే ఆ రాజ్యం ఇస్తాడు. స్టెఫెన్ దాకా బతుకుతున్నామా లేదా ఒకసారి ఆలోచించుకున్నాం. కాబట్టి భూమి మీద ధనం కూర్చుకోదు, పైన వాటిని పైన ఏమిది ధనం సమకూర్చుకోవాలి. హృదయ పనే పలక మీద పట్టుదల ఆ మాటలు పెట్టుకోనము. దయను సత్యము ఎన్నడని విడిచి వాటిని కంఠభూషణం ధరించుకోనము. ఒకసారి ఆ భూమండలం దాటిపోతే పరిస్థితి పాతాను వీడియో చూస్తే అర్థమవుతుంది. What shall it profit a man if he gains the whole world yet loses his soul? Lord, I worked my entire life for this wealth. I cannot let it go. Lay not up treasures on earth where moth and rust destroy, but lay up treasures in heaven. Come unto me and live. This is everything I have. I cannot let it go. Fear not. Follow me and you shall have eternal life. If you are watching this right now, choose eternity over the things of this world. Type amen and share this message to your loved ones. ప్రార్థించుకుందాం. ఇంతవరకు చూశారు, విన్నారు కదా. కానీ మూస్తే పాతాళం, ఆ పాతాళం తప్పించుకోవాలంటే నిజంగా దేవుని కుమారుని లోకరక్షణ నమ్మి నడుచుకుంటే నిత్య జీవం కదా. ఎందుకు వర్షం సక్రమం పడలేదని వాక్యం విన్నావు, ఒకసారి ఆలోచించుకో, ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు చూశారు, విన్నారు, ఆ నరకం తప్పించుకోవడానికే యేసు ప్రభువు ఈ లోకానికి తండ్రిని దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు. నీవు ఆయన మాటల ప్రకారం బతుకుతావా? పని చేయగల భోజనం చేయకూడదు వాక్యం చెప్పింది. తలలోంచని ప్రార్థించుకుంది. ఇంతవరకు చూశారు, విన్నారు, గ్రహించారు కదా పిల్లరా. ఈ వీడియో చూశారు కదా, ఆ మాటలు విన్నారు కదా. నీవుడు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు సొంత రక్షకునిగా విమోచకునిగా దేవుని కుమారునిగా స్వీకరిస్తే నీకు నిత్య జీవమే. ప్రార్థించుకుందామని. ప్రేమల తండ్రి, ఇంతవరకు చూశారు, నీ మాటలు విన్నారు, గ్రహించారు. నరకం తప్పించుకోవాలంటే ముందు ఆత్మ సంబంధ విగ్రహారాధన రూపుమాపుకొని దేవుని కొరకు బతకాలని ఆలోచన ఇచ్చేది నాయన. ఎక్కడ చూసిన బోధకులు కూడా మార్చండి. మాయా బోధకులకు చేతులు కొంతమంది విశ్వాసం పాడైపోతున్నారు. ధనం నమ్ముకొని పాడైపోతాడు, వాక్యం నమ్ముడు పరలోక రాజ్యం పోతాడు. వాక్యం మానవుడు చేసిన పాపానికి శాపానికి పక్షులు జంతువులు బలైపోతున్నాయని లేఖనం చెప్పింది. ఎందుకు వర్షం సక్రమం పడలేకపోతుందంటే కారణం మనుషుడే. అన్ని ప్రాణుల కంటే ప్రమాదకరమైన జీవి మనుషుడు. తండ్రి, యేసు రక్తంలో కడగబడాలి ప్రతి ఒక్కరూ. ఈ ఒగురు సంఘాన్ని కదిలించండి అయ్యా. ఇన్నేళ్ళు మందిరాలు కడుతున్నారు కానీ ఆత్మను కట్టాలా. ఈ ఊళ్ళో బోధకులు కూడా పరిపూర్ణ చేయండి అయ్యా. కూటి కొరకే బతుకుతున్నారు కానీ పరలోక రాజ్యం బతుకుదామని ఆలోచన చాలా తక్కువైంది. తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వచ్చి ఊరిలోకి వచ్చి బోధ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వారు వర్షం ఎందుకు రాలేదంటే మనుషుడే కారణమని బైబిల్ చెప్పింది. పాపాలు నేరాలు రూపమాపుకొని యేసు ప్రభు పాదాల చెంతకు వచ్చేటట్ట రుజువుపడి ఆనాడు అపోస్తుల కార్యంలో 3000 మంది చేంజ్ అయ్యి యేసుని పాదాల దగ్గర తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర తెచ్చి ఉన్నారు. అలాంటి బతుకులు ప్రతి ఒక్క బిడ్డలకు క్రైస్తవులకు అనుగ్రహించి మనం వేడుకుంటూ ఇంత బండి వాక్య రోజు కాకుండా వారి మనసులో దాచిపెట్టి మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.